వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్క వీడియోలో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి అనేది షేర్ అవుతుంది. సో ఎంతో కొంతమందికి అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో పాత వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. ఈరోజు మీరు thumbnail చూసారు కదా, విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. మరి తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది. మరి అది ఎవరు అప్లై చేయాలి, ఏం కథ, దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మీకు సైట్ ఉంటుంది, డైరెక్ట్ సిసిఎల్ఏ అని కొడితే వచ్చేస్తుంది. క్రోమ్లోకి వెళ్ళి సిసిఎల్ అని కొట్టండి. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఈ విధంగా ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూసుకోవచ్చు. మనకి కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఈ విధంగా చూడొచ్చు. మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ 1 చీఫ్ అడ్వైజర్ 2 అడ్వైజర్, అదొకటి వేరే నోటిఫికేషన్ ఉంది. ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రామ పాలనా ఆఫీసర్స్ డ్యూలీ టేకింగ్ ఆప్షన్స్ ఫ్రమ్ ది ఏంటంటే విఆర్ఓ అండ్ విఆర్ఎస్ ద గూగుల్ ఫామ్. అంటే ఇది ఏంటంటే మనకు వీళ్ళకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు విఆర్ఓ అండ్ విఆర్ఏకు. సో ఇప్పుడు పడ్డటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో గ్రామ పరిపాలన అధికారులుగా, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో మరి ఏంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు చూద్దాం. మరి ఇప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇది నోటిఫికేషన్ అయితే రన్ అవుతుంది, చూడొచ్చు మీరు ఆల్రెడీ. దాన్ని క్లిక్ చేస్తాను, క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను. అసలు ఫుల్ డీటెయిల్స్ ఏందని మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇదే నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్స్ అనమాట. ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దాం. మరి ఓపెన్ చేద్దాం. సో మనకి పీడిఎఫ్ ఇది అయితే ఓపెన్ అయిపోయింది. సో చూడొచ్చు, మనకు పీడిఎఫ్లో చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్. నోటిఫికేషన్ CCLA రెఫరెన్స్ నంబర్ సెట్ V1 3048466/25. డేట్ వచ్చేసి మనకు 1/4/2025. అన్నడైతే ఇది వచ్చేసింది మనకి. ఇది ఇన్ పర్సెన్సీ ఆఫ్ GOMS నెంబర్ 129 రెవెన్యూ సర్వీస్ టు డిపార్ట్మెంట్ డేటెడ్ 29/3/2025. ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ Telangana issues in this notification for the appointment of Grama Palana officers duly taking options from the ex-VROs and VRAs. The details are follows. మనకి ఏంటంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు విఆర్ఓలు విఆర్ఎస్ ఉంటుంది కదా, వాళ్ళ అప్లికేషన్ తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు మనకు గ్రామ పాలన అధికారులుగా. ఆ నోటిఫికేషన్ ఉంది కదా, దానికోసం సీరియల్ నెంబర్ తీసుకుంటే ఒకటి మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ డీటెయిల్స్, నేమ్ నంబర్ అన్నమాట. నేమ్ వచ్చేసి మనకు గ్రామ పాలన ఆఫీసర్స్. నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకు 10,954 పోస్టులు ఉన్నాయి. మరి క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అని చూసుకుంటే ద మినిమం ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఏ GPO ఈజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏంది డిగ్రీ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా B. Intermediate and minimum of total 5 years of service in the cadres of earthwise VRO or VRA observed on regular service as regards assistant, junior assistant. మనకి ఏంటంటే ఇక్కడ 2 క్వాలిఫికేషన్స్ ఇచ్చిండు. ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి ఏదైనా యూనివర్సిటీ నుంచి. రెండో ఆప్షన్ ఏమి ఇచ్చిండు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ 5 years ఎక్స్పీరియన్స్ ఏంది వర్క్ చేసి ఉండాలి, VRAగా వర్క్ చేసిన వాళ్ళు. సో ఈ 2 ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఇందులో గ్రాడ్యుయేట్, ఇది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇది 2 ఇచ్చారు ఇక్కడ క్వాలిఫికేషన్స్. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్, ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ కంప్లీటెడ్ అప్లికేషన్స్ ఈజ్ ఆన్ ఆర్ బిఫోర్ 6/4/2025. అంటే April 16th వరకు అయితే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ వర్క్ చేస్తున్న విఆర్ఓ విఆర్ఏలు ఉంటారు కదా, వాళ్ళ కొరకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనమాట. వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి.
వాళ్ళు అప్లై చేయడానికి మాత్రమే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళకి టైం 16/4/2025 దాకా ఉంది. సో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇది 10,954 పోస్టులల్లో. సో కొన్ని ఫిల్ చేస్తారు వీళ్ళతోటి, రిమైనింగ్ వచ్చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారు నాకు తెలిసి. చూసుకుంటే అడ్రస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, మరి ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే ద ఇంట్రెస్టెడ్ విఆర్ఓ విఆర్ఎస్ మే అప్లై ఇన్ ది గూగుల్ ఫామ్ ఇస్తున్నారు. వీళ్ళకి ఒక లింక్ ఉన్నది గూగుల్ ఫామ్. సో గూగుల్ ఫామ్ ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ డాటా అడుగుతుంది. అందులో మీరు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కంప్లీట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిజికల్లీ సైన్డ్ కాపీ హ్యావ్ టు సబ్మిట్ ది రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసెస్. సో గూగుల్ ఫామ్ ఓపెన్ కాగానే డైరెక్ట్ మనకు వాళ్ళ జిల్లా అది పెట్టగా డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. సో దాన్ని కంపల్సరీ గూగుల్ ఫామ్లోనే సబ్మిట్ చేస్తారు. అంటే రెస్పెక్టివ్ కలెక్టర్స్ అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ సబ్మిట్ చేస్తారు అనమాట. మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే వీళ్ళని ఏ విధంగా తీసుకుంటారు, మరి వీళ్ళను ఆన్బోర్డ్ ఏ విధంగా చేసుకుంటారు అంటే ఏ విధంగా తీసుకుంటారు అంటే ద site post shall be filled by acquired village revenue officers VROs who have been redeployed into various other departments, as well as former villages revenue assistants VRAs also who have been regularized and absorbed into regular post in the cadre of junior assistant, record assistants, subject to fulfilling the పర్సనల్ క్వాలిఫికేషన్స్. ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు విఆర్ఎస్ విఆర్ వాళ్ళు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ఏంది రెగ్యులర్గా అపాయింట్మెంట్ ఉంటారు కదా, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళను అపాయింట్మెంట్ చేస్తారు అంటే వీళ్ళు అప్లికేషన్ చేయాల్సిన వాళ్ళు కూడా వీళ్ళే అనమాట. స్కోప్ ఆఫ్ వర్క్, మరి వర్క్ ఏంటి అంటే అప్పుడు వేరే వాళ్ళని వేరే సర్దుబాటు చేసారు, జూనియర్ అసిస్టెంట్గా కానీ లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళని పంపించారు, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటంటే the duties and responsibilities for a Grama Palana officer shall include but are not limited to the following. సో వాళ్ళకైతే అంటే ఏమేమి వర్క్ చేయాలనేది కొన్ని తీసుకొస్తున్నారు. అంటే వర్క్స్ ఫంక్షనాలిటీ వాళ్ళు ఏం పని చేయాలి, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి గ్రామ పాలన ఆఫీసర్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయంటే కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు, ఇంకా అన్ని మెన్షన్ చేయాలని చెప్తున్నారు. లిమిటెడ్ అయితే ఏం లేదు దానికి అని చెప్తున్నారు. మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్, మనకేంది ఫస్ట్ వర్క్ ఏం చేయాలి, మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్ని మెయింటైన్ చేయాలి. ఒకటి కండక్టింగ్ ఎంక్వైరీస్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ వేరియస్ సర్టిఫికేట్స్ సంబంధించిన మన ఇష్యూస్ ఉంటాయి కదా, వాటిని ఎంక్వైరీ చేస్తూ ఉండాలి. అది ఈ రెండు అయితే ప్రజెంట్ ఇచ్చారు మనకి వాళ్ళ ఫంక్షనల్ వర్క్స్ అనమాట. ఇంకొకటి చూసుకుంటే మూడవది కండక్టింగ్ ఎంక్వైరీస్ రికార్డింగ్ ఎన్కంబరెన్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్, లేక్స్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎంజూరింగ్ దర్ ప్రొటెక్షన్. సో విలేజ్లలో అయితే ఉంటాయి కదా మనం ఎంకంబరెన్స్ అదొకటి, మళ్ళీ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి, చెరువులు ఉంటాయి, అది పోతే వాటర్ బాడీస్ ఉంటాయి అంటే కుంటలు అంటారు కదా, వాటిని ప్రొటెక్షన్ చేయాలి, అదొక బాధ్యత. ఇన్వెస్టిగేటింగ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అండ్ అసైనింగ్ సర్వేయర్ ఇన్ ల్యాండ్ సర్వేస్. సో మనకు ఇన్వెస్టిగేటింగ్లో కూడా ల్యాండ్ ఇష్యూస్లలో కూడా ఈయన వర్క్ ఉంటుంది అనమాట. సర్వేయర్ వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి చెప్పడం, అంటే గ్రామానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి కదా అని వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈయన కూడా వాళ్ళకి హెల్పింగ్గా అదొక వర్క్ ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మింగ్, ఇంకోటి ఫిఫ్త్ వన్ వచ్చేసి పర్ఫార్మింగ్ డ్యూటీస్ రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ సర్వీసెస్. సో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి అంటే వర్షాకాలంలో కానీ అట్లాంటప్పుడు ఏదన్నా వర్క్ ఉంటుంది కూడా, అప్పుడు కూడా ఇతను వర్క్ చేయాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ సర్వీసెస్లో కూడా. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఐడెంటిఫైయింగ్ బెనిఫిషరీస్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఏమైనా ఇప్పుడు స్కీమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఐడెంటిఫై చేస్తాడు ఇతనే, ఆ గ్రామంలో ఉన్న అందరిని ఐడెంటిఫై చేయడం అనమాట. ఎలాంటి అంటే సెక్యూరిటీగా అందరికి అనమాట, అన్ని స్కీమ్స్ అయితే కరెక్ట్గా పర్సన్లకి చేరేటట్టు ఐడెంటిఫై చేయడం, ఎంక్వైరీ చేయడం కూడా ఇతనికి ఒక బాధ్యత అనమాట. సెవెంత్ వన్ చూసుకుంటే అసిస్టింగ్ ఇన్ ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ అండ్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ టు ప్రోటోకాల్ ఆఫీసర్స్. అదేవిధంగా మనకు ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఇతనికి డ్యూటీస్ ఉంటాయట. అదేవిధంగా మనకు ఎక్స్టెండింగ్ సపోర్ట్ ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా ప్రోటోకాల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా ఆఫీస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వర్క్ కూడా చూసుకోవాలి. కోఆర్డినేటింగ్ విత్ ఇంటర్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ ఎట్ ది విలేజ్, క్లస్టర్ అండ్ మండల్ లెవెల్స్. సో అతనికి ఉన్నటువంటి మండల్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది, విలేజ్ కానీ క్లస్టర్ కానీ మండల్ కానీ ప్రతి దాంట్లో కూడా. 9 వచ్చి అండర్టేకింగ్ ఎనీ అదర్ డ్యూటీస్ entrusted by the government, Chief Commissioner of Land Administration, District Collector, Revenue Divisional Officer, RDO or Tahsildar.
సో వీళ్ళకైతే ఈ డ్యూటీస్ అన్ని మెన్షన్ చేస్తారనమాట వీళ్ళు. సో వీళ్ళంతా కూడా ఇలా ఆధ్వర్యంలోనే పనిచేస్తారు. వీళ్ళ మీద వీళ్ళు ఉంటారు అనమాట ఆఫీసర్స్. కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, ఆర్డీఓ, తహసీల్దార్ అనమాట. వీళ్ళ పైన ల్యాండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉంటాడు. ఇది ఒకటి. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇన్ ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ టు ఎవాల్యుయేట్ ది కాంపిటెన్సీ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ జీపీఓ. వీళ్ళైతే అప్లికేషన్ చేసిన తర్వాత ఎంతమంది ఏం కథ ఉంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళని స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది వీళ్ళకు. ద టెస్ట్ షల్ బి అసెస్ ది నాలెడ్జ్ అండ్ స్కిల్ రిలేటెడ్ టు ది అఫర్మెన్షన్డ్ రెస్పాన్సిబిలిటీ టు ఎంజాయ్ దట్ డెఫిషియన్సీ అనమాట. వాళ్ళకైతే ఉన్నటువంటి నాలెడ్జ్ని, స్కిల్స్ని అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్లో టెస్ట్ చేస్తారనమాట. వీళ్ళు వర్క్ చేయగలుగుతారా వీళ్ళు అని చెప్పేసి ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఉంటుంది. అథారిటీ ఫర్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్. ద సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ of Grama Palana office shall be undertaken by the Chief Commissioner of Land Administration, Telangana, Hyderabad, CCLA, or any officer designed by the CCLA, TG Hyderabad for this purpose, and allotment of districts shall be made. The appointment of Grama Palana officers shall be won by district collector concerned. సో వాళ్ళ కన్సర్న్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్సర్న్లో ఉంటారు. వాళ్ళ మధ్య అపాయింట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. కలెక్టర్స్ చేతుల నుంచి వస్తాయంట. సిసిఎల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత కలెక్టర్ చేతుల మీద అపాయింట్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్ కాబట్టి. సర్వీస్ ఆఫ్ కండిషన్స్, సర్వీస్ కండిషన్స్ కూడా ఉన్నాయి మనకు జాబ్కి. సర్వీస్ కండిషన్స్ ఏంటంటే, సర్వీస్ రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ది పోస్ట్ గవర్నింగ్ ది పోస్ట్ ఆఫ్ జీపీఓ షల్ బి ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే, కొత్తగా ఇప్పుడు అయితే ఫామ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఈ గ్రామ పాలన ఆఫీసర్స్ అనేది. పే స్కేల్ అండ్ పే ఇన్ జీపీఓ పోస్ట్ షల్ బి సేమ్ యాజ్ వాట్ ఈస్ బీయింగ్ డ్రాన్ బై ది అప్లికెంట్ ఇన్ ప్రజెంట్ పోస్ట్. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఏ పోస్ట్లోనే అయితే వీళ్ళు తీసుకుంటున్నారో అంతే శాలరీ అయితే ఇస్తారంట వీళ్ళకి యాజ్ టీజ్గా. అంటే ఇప్పుడు వేరే వర్క్ చేస్తుంటాడు కదా అతను, అంటే వేరే డిపార్ట్మెంట్లో చేస్తుంటాడు, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ రికార్డ్ అసిస్టెంట్ చేస్తుంటాడు కదా, అదే పే స్కేల్ అయితే వీళ్ళకి ఉంటుందట. అది కూడా చెప్తున్నారు ఇక్కడ. ద ప్రీవియస్ సర్వీస్ రిటర్న్ బై ది ఎర్త్వైల్ విఆర్ఓస్ అండ్ విఆర్ఎస్ షల్ నాట్ బి కౌంటెడ్ టువర్డ్స్ సీనియారిటీ ఇన్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్. సో పాత సీనియారిటీ అయితే ఇక్కడ కన్సిడర్ చేయరట. ఇక్కడ జాయిన్ అయ్యారంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా సర్వీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎస్డి నవీన్ మిట్టల్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సిసిఎల్ అని వచ్చింది. ఇది అన్నట్టు పీడిఎఫ్. సో మనకైతే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి. విఆర్ఓ అండ్ విఆర్ఎస్ అంటే వివిధ డిపార్ట్మెంట్లను మనను సర్దుబాటు చేశారు. వాళ్ళు 16th వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత వాళ్ళకైతే స్క్రీన్ టెస్ట్ ఉంటాయి. సో నేను చెప్పిన మెథడ్స్ అన్ని జరుగుతాయి. సో తర్వాత వీళ్ళు అయిపోయిన తర్వాత మిగిలిన పోస్టులు అయితే ఏవైతే ఉంటాయో నాకు తెలిసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఫిల్ చేస్తారు. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.